జనగామ జిల్లా అలీంపూర్లో మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యంతో 5 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. మిషన్ భగీరథ పనుల కోసం 20 రోజుల క్రితం 4 మీటర్ల లోతు గుంత తవ్వారు అధికారులు. తన తల్లితో కలిసి స్కూల్కి వచ్చిన చిన్నారి ఆడుకుంటూ వచ్చి ఈ గుంతలో పడిపోయింది. బయటికి తీసేసరికే పాప మృతి చెందింది. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిన ఈ ఘటనలో చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈరోజు ఆలింపూర్ గ్రామంలో చిన్నారి మోక్షిత అంగన్వాడీకి వెళ్ళి తల్లితో పాటు వస్తున్నటువంటి సందర్భంలో మరి ఈ మిషన్ భగీరథ అదేవిధంగా నేషనల్ హైవే రోడ్డు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో వీరు పనులు ప్రారంభించి ఇప్పటికీ 3 సంవత్సరాలు గడుస్తున్నా కూడా అరకొరగా చేస్తూ దాదాపు ఒక 10 ప్రాణాల వరకు బలి తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు తల్లితో పాటు వస్తున్నటువంటి చిన్నారి మోక్షిత 4.5 సంవత్సరాల పాప జారి ఆ మిషన్ భగీరథ గుంతలో పడిపోయి నీళ్లు మింగి చనిపోవడం జరిగింది. మరి ఈ నిర్లక్ష్యానికి మరి బాధ్యులు ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సింది మేము కోరుకుంటాం, రావాలని చెప్పి మరి గ్రామస్తులు అందరం కలిసి మేము ఇక్కడ ధర్నాకు దిగడం జరిగింది. ఈరోజు మొన్నటికి మొన్న ఇక్కడ మరి పాకాల పద్మ అనేటువంటి ఒక మహిళ రోడ్డు దాటుతున్నటువంటి క్రమంలో మరి చనిపోయిందని చెప్పి వాడితో గట్టిగా వాగ్వాదం దిగితే ఈ లైట్లు వేసినారు, కానీ వాడి కనెక్షన్ ఇవ్వడం మర్చిపోయినారు. యుద్ధం ద్వారా కూడా కనెక్షన్ ఇవ్వలేదు. మరి రోడ్డు అక్కడ నుండి స్టార్ట్ చేసుకుంటే మా ఊరి స్టార్టింగ్ నుండి స్టార్ట్ చేసుకుంటే ఎండింగ్ వరకు దాదాపు ఇక్కడ మా ఊరుకు సంబంధించినటువంటి వాళ్ళే 4 చనిపోవడం జరిగింది. అదేవిధంగా పరగ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక 4 చనిపోవడం జరిగింది. ప్రాణాలతో బయటపడేటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. మరి దానికోసం ఈ రోజు ఒకసారి చూసి చెప్పినాం, 2 సార్లు చెప్పినాం, ఇప్పటికీ పదే చెప్పుకుంటూ వచ్చినాం. మరి ఈ రోజు వరకు కూడా వాళ్ళ లోపల చలనం లేదు. కాబట్టి ఖచ్చితంగా రోడ్డు కాంట్రాక్టర్ అదేవిధంగా మిషన్ భగీరథ కాంట్రాక్టర్ వీళ్ళిద్దరు కలిసి అధికారులు ఇద్దరు కలిసి సంయుక్తంగా ఇక్కడికి వచ్చి మాకు మరి ఇక్కడ వాళ్ళు మాట ఇచ్చేంత మట్టుకు మేము ఇక్కడ ధర్నాను విరమించేటువంటిది లేదు. ఖచ్చితంగా ధర్నాలో కూర్చుంటాం. నేషనల్ హైవే వాళ్ళు నేషనల్ హైవేకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ వచ్చి వారికి సంబంధించిన బాధ్యులు వచ్చి మాకు ఇక్కడ మాట ఇచ్చేంత మట్టుకు ఇక్కడ నుండి ధర్నా విరమించేటువంటిది లేదు.